దేశంలో ప్రతి ఏడాది కోట్లాది మంది భక్తులు పాల్గొనే అతిపెద్ద ఆధ్యాత్మిక యాత్రలో ఒకటి కన్వర్ యాత్ర. శ్రావణ మాసం ప్రారంభం కాగానే ఉత్తర భారతదేశంలో గంగానది తీరాలు శివ భక్తులతో కిటకిటలాడతాయి. భుజాలపై కన్వర్ మోస్తూ వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి శివాలయాల్లో గంగా జలంతో అభిషేకం చేస్తారు. అసలు కన్వర్ యాత్ర అంటే ఏంటి? దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏంటి? ఈ ప్రత్యేకమైన కథలలో ఇప్పుడు తెలుసుకుందాం. బోల్ బమ్ హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ఉత్తర భారతదేశం మార్మోగుతోంది. శ్రావణ మాసంలో నిర్వహించే కన్వర్ యాత్రలో పాల్గొనే భక్తులను కన్వరియాలు అని పిలుస్తారు. హరిద్వార్, రిషికేశ్, గంగోత్రి, గౌముఖ్, ప్రయాగ్రాజ్, సుల్తాన్ గంజ్ వంటి పవిత్ర ప్రాంతాల్లో గంగాజలాన్ని సేకరించి దానిని భుజాలపై మోస్తూ తమ ప్రాంతంలోని శివాలయాలకు కాలినడకన బయలుదేరుతారు. కొంతమంది 50 మీటర్లు నడిస్తే మరికొందరు 300 నుంచి 500 కిలోమీటర్ల వరకు కూడా పాదయాత్ర చేస్తారు. ఏకంగా ఓ భక్తుడైతే కరెన్సీ నోట్లతో కన్వర్ తయారు చేసుకుని తన భక్తిని చాటుకున్నాడు. భక్తులు భుజాలపై మోసే వెదురు కర్రను కన్వర్ అంటారు. ఆ కర్రకు రెండు వైపులా పవిత్ర గంగాజలం నింపిన పాత్రలను కట్టి మోస్తారు. యాత్రలో ఒకసారి గంగాజలం తీసుకున్న తర్వాత గమ్యస్థానానికి చేరే వరకు ఆ పాత్రలను నేలపై ఉంచకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రయాణించడం ఈ యాత్రలో ప్రత్యేక సాంప్రదాయం. అందుకే మార్గమధ్యంలో ప్రత్యేక స్టాండ్లపై మాత్రమే కన్వర్ను ఉంచే ఏర్పాట్లు చేస్తారు. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మథనం చేసినప్పుడు అమృతంతో పాటు హాలాహల విషం వెలువడింది. ఆ విషం వల్ల సృష్టి అంతా ప్రమాదంలో పడింది. ప్రపంచాన్ని కాపాడేందుకు పరమశివుడు ఆ హాలాహల విషాన్ని సేవించారు. ఆ విష ప్రభావంతో శివుడి కంఠం నీలిరంగులో మారింది. అందుకే ఆయన్ను నీలకంఠుడని పిలుస్తారు. శివుడు విషం సేవించిన తర్వాత ఆయన శరీరంలోని వేడిని తగ్గించేందుకు దేవతలు పవిత్ర గంగాజలాన్ని తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేశారని పురాణాలు పేర్కొంటారు. ఆ సంఘటనకు గుర్తుగా శ్రావణ మాసంలో భక్తులు గంగానది నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి శివాలయాల్లో అభిషేకం చేస్తారని విశ్వసిస్తారు. మరో పురాణ గాథ ప్రకారం పరమశివుడి పరమ భక్తుడైన రావణుడు గంగాజలాన్ని కన్వర్లో మోసుకుంటూ వెళ్లి శివుడికి అభిషేకం చేశాడని చెబుతారు. ఆ సాంప్రదాయమే కాలక్రమేణా కన్వర్ యాత్రగా రూపుదిద్దుకుందని కొందరు విశ్వసిస్తారు. కన్వర్ యాత్ర కేవలం ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు, సేవా కార్యక్రమాలకు కూడా ఇది ప్రతీకగా నిలుస్తోంది. యాత్ర మార్గంలో వేలాది స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అన్నదానం, త్రాగునీరు, వైద్య సేవలు, విశ్రాంతి శిబిరాలను ఏర్పాటు చేస్తాయి. స్థానిక ప్రజలు కూడా భక్తులకు సేవ చేయడాన్ని పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రతి ఏడాది కోట్లాది మంది పాల్గొనడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తాయి. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు యాత్ర మార్గంలో నిరంతరం విధులు నిర్వహిస్తాయి. గంగా ఘాట్ల వద్ద ప్రత్యేక రెస్క్యూ బృందాలను మోహరిస్తారు. భారీ జన సందోహం దృష్ట్యా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తారు. కన్వర్ యాత్రలో పాల్గొనే భక్తులు సాధారణంగా ఉపవాస దీక్ష పాటిస్తూ శివనామస్మరణతో ముందుకు సాగుతారు. మార్గమంతా బోల్ బమ్ హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. చివరగా తమ ప్రాంతంలోని శివాలయానికి చేరుకుని గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేసి యాత్రను ముగిస్తారు.
ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకగా నిలిచేదే కన్వర్ యాత్ర. అందుకే ఇది ఉత్తర భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రతి అడుగులో హరహర్ మహాదేవ్ నినాదాలు, ప్రతి చేతిలో పవిత్ర గంగాజలం, ప్రతి హృదయంలో పరమశివుడిపై అచంచలమైన భక్తి. ఇవే కన్వర్ యాత్రను ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక ఆధ్యాత్మిక పాదయాత్రలో ఒకటిగా నిలబెడుతున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంగానది ఉప్పొంగుతోంది. పవిత్ర క్షేత్రం వారణాసిలో గంగా నీటిమట్టం పెరగడంతో నదీ తీరంలోని ఆలయాలు, ఘాట్ల మెట్లు నీటిలో మునిగిపోయాయి. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాల ప్రభావంతో గంగానది ప్రమాదకర స్థాయికి చేరువవుతోంది. వారణాసిలో గంగా నీటి మొత్తం పెరగడంతో నదీ తీరంలోని పలు చిన్న ఆలయాలు, ఘాట్ల దిగువ మెట్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దశాశ్వమేధ్, మణికర్ణిక, 80 ఘాట్లతో పాటు పలు ప్రాంతాల్లో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మొత్తం పెరగడంతో ఘాట్ల వద్ద భక్తులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదాలను నివారించేందుకు ఘాట్ల దిగువ ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నదిలో స్నానాలు, పడవ విహారాలపై కూడా అధికారులు ఆంక్షలు విధించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. గంగా నీటి మట్టం పెరిగినప్పటికీ కాశీ విశ్వనాథ్ ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే గంగా తీరం వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారణాసిలో గంగానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నదీ తీర ప్రాంతాలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచారు. మరోవైపు మరిన్ని వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.